నీ వదనములో నా దేవుని రాజ్యములో ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన క్షణము పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భూమికే తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకంతో ప్రోముమని ఇలా వేడి తిని విలపించుచును ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమిన తుది ఊపిరిగా పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో హల్లెలూయా దేవు తోడైయున్న చాలు యేసు నిత్యము తాకది మేలు యేసు నిత్యము తాకది మేలు నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లా గావా ప్రేమావతి ఘన ప్రాణ నిడినట్టి నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము దాకది మేలు యేసు నిత్యము దాకది మేలు నిన్ను పోలు రాక్షకుంటే పోలు రాక్షకుండేడి క్రీస్తు నన్ను పోలు పాతకుండేడి క్రీస్తు నన్ను పోలు పాతకుండేడి నిన్ను నమ్ము వారలకు నీ వసకు చుందువు తన రా పాప క్షమ
దయచేత నిలలోన నీవు తోడైయుండ జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుడేడి ప్రభు నా పాటి దుర్బలుడేడి కాపాడుచుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనే పురంజిల్లా నీవు తోడైయుండ జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ఉపకారి ఏడి కర్త నా వంటి కడుదేను ఏడి కర్త నా వంటి కడుదేను ఏడి జీవులకును కల్గు జీవంబు లీచుచు జీవాధారములు సగి జీవుల బ్రోచెడి నీవు తోడైయుండ జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీనుడేడి యేసు నా వంటి ధనహీనుడేడి ప్రభులయుందాభి ఈవులు ఈయందు నీవు వాణి సంగి నిరతంబు గనుగావు నీవు తోడైయుండ జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు. హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈరోజు మనమందరం కూడా నిలువబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలాన్నిచు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు
దివ్య సైన్యమా ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తుతి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాయన 9వ మాసములో 20 దినాలు నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మలను దాచి నీ కృపా క్షేమము మా వెంట ఉంచి ఇటు రీతిగా ఈ పరిశుద్ధ దినములో మీ సముఖములో నిలిచుండి మీ నామమును స్తుతించడం ద్వారా గణపరచడం ద్వారా అనేకులకు నీ నామమును చాటించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు. నాయన గత దినాలలో మా జీవితాలలో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బలహీన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ జయించడానికి తగిన శక్తిని మీరు అనుగ్రహించి, బలమును మీరు అనుగ్రహించి నడిపించారు. మీకు వందనాలు నాయన. అది ఆరాధనలో ఇంతవరకు పాటలు పాడడం, నాయన మీ నామములో స్తుతించడం సమస్తమును మీరు దృష్టించి ఉన్నారు. నాయన పాడిన ప్రతి పాట నీ నామం ఘనత కొరకు కనుక ఆ పాటలన్నిటినీ మీ సముఖంలో చేర్చుకొని నాయన మీరు స్తుతి నొందుతున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాం. మరి తదుపరి ఆరాధన క్రమంలో మేము వెళుతూ ఉన్నాం. జరగబోతున్న ఆరాధన క్రమంలో వాక్య పఠనము, విజ్ఞాపనము, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశము సమస్తమును నా తండ్రి మీ స్వాధీనమందుకు నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవెనతో నింపండి. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలములో త్వరితగతిన నీ సముఖమునకు వచ్చి నిన్ను ఆరాధించడం ద్వారా, మీ సన్నిధిలో నాయన కొద్ది సమయం గడపడం ద్వారా నీ సన్నిధిలో వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు ఎంత విలువైనవో గ్రహించే మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో వాతావరణం కానీ, విద్యుత్ కానీ ఎలాంటి ఆటంకం కలుగు చేయకుండా నీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించి ఈ ఆరాధన ఆరంభం నుండి చివరి వరకు కూడా కేవలం నీ నామ మహిమ మాత్రమే జరిగించమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియుల, సమయంలో ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగాన్ని మనము చదువుదాం. 40వ సంకీర్తన మొదటి 11 చరణాలు చదువుదాం. 40వ సంకీర్తన మొదటి నుండి 11 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. చివరి చరణం అనగా 11వ చరణం అందరం కలిసి చదువుదాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మకించెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను.
నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. 11 చరణం కలిసి చదువుదాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడును గాక. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451 పాట, సర్వాచ్యుతంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 451 పాట. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపున నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలించుమా. పాపంబు పోవ నడు కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వ శక్తుండవే. నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చిల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక. అందరు నాలో క్రీస్తుని చూడా. ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన యొక్క కృప ప్రేమను మనతో ఉంచి ఈ 9వ మాసములో 21వ దినం పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనందరినీ కూడా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉంచినటువంటి విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ ఆదివారపు ధ్యాన భాగంగా అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
16 వచనం నుండి 22 వచన గల భాగాన్ని మనం చదువుతాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచన గల భాగాన్ని ఇదనపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. మరి వాక్య భాగాన్ని మరి ప్రియులు మన సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి పాస్టర్ గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. మొదటి తెస్సలోనికల 5వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు చదువుకుందాం. ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవుడి వాక్యాన్ని మన వెడికిలో దీవించునుగా. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన రాజా, నీ పరిశునామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఈ దినము నాయన నీ పునరుద్ధరణ రోజున నా తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా మమ్మల్ని నీ సన్నిధానంలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు వాక్యం ద్వారా ప్రభువా నాయన పాటల ద్వారా నీ నామాన్ని కనపరచడానికి, నీ నామాన్ని స్తుతించడానికి అయ్యా మమ్మల్ని ఎంతగానో నా తండ్రి బలపరిచిన దేవానికి స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు నాయన వచ్చిన బిడ్డలను దీవించండి, రానున్న బిడ్డలను ప్రభా సకాలానికి నాయన రావడానికి నీ కృప చూపించండి దేవానికి వందనాలు. వాక్యంలోని ప్రభా స్తుతి ఆరాధనలో మీరు సహాయం చేయండి. ఏ విషయంలోని ఎటువంటి ఆటంకము లేకుండా సహాయం చేయండి దేవానికి వందనాలు అయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని పైన నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయం బట్టి నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ సేవకులు ఏవైనా ఏ వాక్యమైతే నాయన విత్తపడుచున్నారో అది నాయన మా హృదయంలో నాయన జ్ఞానించడానికి నీ నామంలో ప్రభా మేము బలపడటానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు. ఈ సమయం ముందు ఎక్కడెక్కడైతే నాయన ఆరాధన జరుగుతున్నాయో ప్రభా అక్కడ నా తండ్రి నీ యొక్క ఆత్మను, నీ యొక్క పరిశుద్ధతను ఉంచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు అయ్యా. నీ ప్రేమను నాయన నీ వాత్సల్యతను ప్రభు నీ బిడ్డల పట్ల ఉంచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ఇదిగో ఈ సమయం ముందు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధానముకు వచ్చి వెలుచుండగా ప్రభా రాకపోకలు ఎంత నీ కృప తోడుగా ఉండటానికి సహాయం చేయండి. ఎటువంటి బిడ్డలకి ఎటువంటి బలహీనతలు లేకుండా సహాయం చేయండి దేవానికి వందనాలు. ముఖ్యంగా ప్రభా మా సంఘంలో ఎవరెవరైతే ప్రభా చిన్న బిడ్డలు, వృద్ధులు ఉన్నారో యేసయ్యాలు ముట్టి స్వస్థపరచు, వాళ్ళని బలపరచండి దేవానికి స్తోత్రాలు. ఎవరైతే బలహీనతలు ఉన్నారో బలపరచండి నాయన. బలహీనతలందు ప్రభా స్వస్థపరిచి నాయన ఎటువంటి బలహీనతైన యేసు నామములో తొలగించి ప్రభా నాయన సంపూర్ణ నాయన శక్తితో ప్రభా బిడ్డని నింపమని అడుగుచున్నాం దేవానికి వందనాలు అయ్యా. మా సంఘంలో ఎవరైనా బలహీనత ఉన్నారు ప్రభా వారి యొక్క నాయన హస్తంతో తాగమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. దూరదేశంలో ఉన్న నా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు. ఎవరైనాను ప్రభు ఎటువంటి నాయన బలహీనతలు లేకుండా నాయన నీ కాపుదలను అనుగ్రహించండి దేవానికి వందనాలు అయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి నాయన బిడ్డలను జ్ఞాపకం చేసిన దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఆలోచనలు సఫలపరచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ఈ సమయం అందు ప్రభా నైనా నీ కొరకు నైనా అంగలార్చి వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ కుటుంబాలని నీ యొక్క రక్షణ భాగ్యంలో నడిపించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. ఎవరైతే నైనా నీ సన్నిధానంలో నైనా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో ప్రభా వారందరూ నైనా సకాలానికి రావటానికి సహాయం చేయండి ప్రభా. ఈ క్షణమే ప్రభా నీ యొక్క దక్షిణ హస్తంతో తాకి నాయన రావటానికి సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధానికి ఆలస్యం వచ్చిన నాతో పాటు అందరినీ నాయన దయతో క్షమించమని తొందరగా నీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ నామాన్ని కనిపించడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా నీ ఆలక్ష్యం ఇచ్చిన వాడు ప్రభా
శాపగ్రస్తుడన్న ప్రభా, అందులో నేను కూడా నాయన లేటుగా వచ్చిన దేవా, నష్టం నుంచి ప్రభా నీ సన్నిధానికి ముందుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు అయ్యా. నీ వాక్యము నాయన తండ్రి మా యొక్క జీవితంలో ప్రభ బలపరచుకోవటానికి సహాయం చేయండి. వాక్యం అనే ఖడ్గమును ప్రభ మేము ధరింప చేసుకుని ప్రభ నిన్ను ఆరాధించి నాయన ధన్యత మాకు ఇచ్చే ప్రభ, ఆ ధన్యతను ప్రభ నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభ, దయతో క్షమించమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రాలు అయ్యా. మా యొక్క ప్రభ నీ విన్నపములు మా హృదయంలో ఉంచినప్పటికీ నాయన అయ్యి మేము నెరవేర్పు నాయన కలగట్లేదేమో, అయితే అయ్యా నీకు ఇష్టాసారంగా మేము జీవించట్లేదేమో ప్రభ. నీకు ఇష్టమైన జీవితం కలిగి ప్రభ నీ యొక్క ఆత్మన అనుభవం కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఈ సమయమందు నా ప్రభా మా సంఘంలో ప్రభా కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి, ప్రతి అక్కర్లు తీర్చండి. ఎటువంటి సమయంలో ప్రభా ఎటువంటి నాయన ఆటంకాలు సోదరులు ప్రభా మా సంఘానికి మా సంఘ బిడ్డలకు ఎవ్వరికి ఎటువంటి బలహీనత రాకుండా సహాయం చేయండి. ఆది నుంచి అంచు వరకు నీ కాపుదలు దయచేయండి. నీ కృప నీ ప్రేమ వాత్సల్యత నేనైనా నీకు ఆయాస్కరమైన మాటలు ఏమైనా మాట్లాడు ఉంటే దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి మన సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారికి, ప్రార్థనలో నడిపించిన పాస్టర్ గారికి, ఇరువురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. చెప్పబడిన సాక్ష్యాలన్నీ దేవుడు వారి వారి జీవితంలో మరిన్ని గొప్ప కార్యాలు చేసేలాగా ప్రార్థన చేద్దాం. మరి సమయంలో స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. లేచి నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో పాలుభాగస్తులు అవుదాం. మరి దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. మరి సిద్ధపాటు కలిగి వచ్చిన మనము మరింత సిద్ధపాటు కొరకు స్తుతి ఆరాధనలో పాలుభాగస్తులు అవుదాం. ఈ సమయంలో మరి మన ప్రియులు సంఘ కార్యదర్శి గారు, సహోదరులు డాక్టర్ సతీష్ బెహ్రా గారు మనలను స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు చప్పట్లు కొడుతూ ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని నామానికి స్తుతి కలుగాక. దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే అది కేవలం మన బలం, మన శక్తి కాదు. దేవుడే మన పక్షంగా ఉంటూ మనకు సహాయం చేస్తూ మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి తన కృపలో దయలో మనందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆ దేవుని స్తుతించుట ఎంతో మంచిది. కనుక అంత మంచి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం కనుక అది మర్చిపోవద్దు. మనకు ఎలాంటి చింతలున్నా బాధలున్నా ఎలాంటి విషయాల్లో మనం బాధపడుతున్నా ఆ చింత యావత్తు నుంచి తొలగించేవాడు మన దేవుడు. కనుక దేవునికి మనసారా ఆరాధించడానికి ఇష్టపడదాం. మనందరికి తెలిసిన పాట, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలని తీర్చేవయ్యా అనే మాట మనకు తెలుసు. కనుక ఆ పాటను పాడటానికి హృదయపూర్వకంగా ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. అందమా? ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు పాడదాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర
పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. అందుకే ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ మాట చెప్తావా? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. 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 అవును ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈరోజు మనకెంతో చింత యావత్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా యొద్దకు రండి అని. మన చింతను, మన బాధను, మన కష్టాన్ని ఆయన అర్థం చేసుకున్న రీతిగా ఇంకెవ్వరూ మనల్ని అర్థం చేసుకోరు. బహుశా మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న దుఃఖాన్ని బట్టి మన వారితో పంచుకుంటున్నావేమో, దేవునితో పంచుకోవటం మనం మర్చిపోతున్నామేమో. దేవుడు తన 2 కరములు చాచి నిన్ను నన్ను ఓదార్చడానికి, హత్తుకోవటానికి, మనల్ని ముట్టుకోవడానికి ఇష్టపడే గొప్ప దేవుడు ఆయన. నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని అక్కరకు ఎవరు రాని పక్షంలో మన చెంతనే ఉండి
మన కన్నీళ్లు తొట్టడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. కనుక దేవుని యొక్క స్వరాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడలాగిన వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మనం ప్రభు వైపు మన మనస్సును తిప్పుకోవడానికి ఇష్టపడదాం. ఇక్కడ పరిస్థితులు, మనకున్న బాధలు, కష్టాలు ఉండనే ఉన్నాయి. వాటన్ని పక్కన పెట్టి వీటన్నిటిని అధిగమించి మనల్ని నడిపించగల ఆ ప్రభు వైపు చూడటానికి మనం ఇష్టపడదాం. దేవుడు స్పష్టంగా పిలుస్తున్నాడు, రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాదు తానా కారాము చాపి రమ్మాను చున్నాడు, వాంఛాదు తానా కారాము చాపి రమ్మాను చున్నాడు. మరొకసారి రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాదు తానా కారాము చాపి రమ్మాను చున్నాడు, వాంఛాదు తానా కారాము చాపి రమ్మాను చున్నాడు. ఆయన వాంఛ నిన్ను నన్ను చేర్చుకోవాలని, ఆయన వాంఛ నిన్ను నన్ను మార్చుకోవాలని, తన పిల్లలుగా, తన శిష్యులుగా, తన సేవకులుగా, తన వారుగా నిన్ను నన్ను ఉంచాలని దేవుని ఆశపడుతున్నాడు. కనుక అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. మనకు ఎలాంటి చింతున్నా, ఒకవేళ ఎలాంటి బాధతో మనం ఇబ్బంది పడిపోతున్నా, ఒక హృదయ అంతరంగాల్లో మనం కురింగిపోతున్నా, ఆ పరిస్థితి ఎవరికి చెప్పులేకుండా దిగులు చెందుతున్నా, ఎలాంటి స్థితి అయినా నువ్వు దేవుని దగ్గర వచ్చి ఆయన దగ్గర, ఆయన ఏదైతే వాంఛతో నీ వైపు కర్మలు చేస్తున్నాడో ఆ చేతులు నువ్వు స్పర్శించడానికి, ముట్టుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను నన్ను బాగుపరచడానికి, నిన్ను నన్ను సిద్ధపరచడానికి, నిన్ను నన్ను విడుదల చేయడానికి, నిన్ను నన్ను ప్రేమించడానికి ఎవ్వరూ చేయలేని అద్భుతమైన కార్యములు నా జీవితాల్లో దేవుడు కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చేయవలసిందంతా ఆయన దగ్గరికి మన నమ్మకంగా, విశ్వాసంతో రావడమే. మరి ఈ సమయంలో మధ్యలో లారెన్స్ గారు దయచేసి వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తామన్న ప్రార్థన మనంతా కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రభుని మాట్లాడటకు ఏకీభవిద్దాం. అలా వాకింగ్ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకముందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయనా, నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ఆదివారం దినాన నిన్ను స్తుతించి మహింపచ్చే, గణపరిచే అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చావు. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు. నాయన నీకు వందనాలు. సజీవుల్లో మాకు నిలబెట్టినందుకు నీకు వందనాలు. గతించిన వారమంతా కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో తండ్రి నిలబెట్టావు, తలగా ఉంచావు. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని తలగా ఉంచలేదు నాయన. అన్ని విషయాల్లో గణపరుస్తున్నావు. అయినప్పటికీ నువ్వు మమ్మల్ని మరవకుండా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. అనుక్షణము నీ సన్నిధానంలో మోకరించి గోజాడి నీతో వ్యాధ్యమాడే భాగ్యం మాకు దయచేయనైనా, దయచేస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ యొక్క పరిశుద్ధ మందిరంలో మరి నేను చక్కనైన స్తుతి ఆరాధన జరిపించుకునే భాగ్యం మాకు దయచేస్తావు. నీకు వందనాలు. వాక్యం చదివే బిడ్డను బట్టి తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నువ్వు పేరు పేరును దీవించండి నాయన. నీ దీన దాసుడి ద్వారా చక్కనైన వాక్యాన్ని ప్రభ హృదయ లోతుల్లో ప్రభ మేము దాచుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ యొక్క అమూల్యమైన ఖడ్గం చేత మా హృదయాలను నలగొట్టుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఇక్కడ చేరిన ప్రతి వారు కూడా మా గృహాలకు వెళ్ళి ఉట్టి చేతులతో వెళ్ళకుండా ప్రభా, నీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని మేము మా హృదయ మధ్యలో నింపుకొని ప్రభా తండ్రి, మేము వెళ్ళి నిన్ను మళ్ళీ రాత్రికాల సమయంలో మా కుటుంబ ఆరాధనలో ప్రతిదీ మేము నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభా, దీనదాసుడు నోటి ద్వారా తను నువ్వు పలికే ప్రతి మాటను కూడా మేము గ్రహించుకునే భాగ్యం, అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన సంఘంలో ఎవరెవరి బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారెవరు మరి రాలేకపోయారో వారిని దీవించండి ప్రభా. రాజాల విషయంలో ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఆ బిడ్డ త్వరలో కోలుకొని నీ మందిర ఆవరణలో సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేయమని, పాపిని చిన్న ప్రార్థన ఆలకించమని చేస్తున్నాం, పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనందరికీ ఇచ్చినటువంటి ఆయన విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ సమస్త నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో చేరువచ్చిన మీ అందరికీ సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 22 వచనం గల భాగం మన మధ్యలో చదవగా మనం విన్నాం. మరి సమయంలో ఆ వాక్య భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించాలి, మనం చేస్తూ ఉన్నాను. 16, 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏంటంటే మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి గమనించాలి. మన జీవితం పట్ల దేవుని చిత్తము ఏంటి? చాలా సందర్భాల్లో ఈ ఆలోచన మన యొక్క తలంపుకు రాదు. మనము దేవునిని ఏమడుగుతున్నాం, దేవుడు ఏమిస్తున్నాడు, ఇంకా ఏం కావాలి అనేటువంటి ఆలోచన చేస్తాం తప్ప అసలు నా జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేటువంటి ఆలోచన చాలా తక్కువ సందర్భాల్లో చేస్తాం. చూడండి, మనల్ని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు గతంలో కూడా జ్ఞాపకం చేశాను, ఎలా ఉన్నామమ్మా అంటే దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి బాగానే ఉన్నాను కదా. అయితే మనము దేవుని చిత్తం గురించి అడగాల్సిన అసలు ప్రశ్న ఏంటనంటే, దేవా నీ చిత్త ప్రకారం మమ్మను ఆజ్ఞాపించు. మనం అడగాల్సినటువంటి ప్రశ్న దేవుని. సాధారణంగా మనం అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు ఇది చేయలేదు, నువ్వెందుకు చేయలేదు, నా కుటుంబంలో ఈ పరిస్థితి బాగలేదు, నువ్వెందుకు దాన్ని సరి చేయట్లేదు, నా ఆరోగ్య విషయంలో నువ్వెందుకు శ్రద్ధ చూపించట్లేదు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. కానీ ఈరోజు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవాలంటే మనం అడగాల్సిన ప్రశ్న, దేవా నీ చిత్తం ప్రకారము మమ్మలను ఆజ్ఞాపించు, లేక నన్ను ఆజ్ఞాపించు, మేము దానిని చేస్తాము. అయితే మరొక ప్రశ్న ఏంటనంటే, మనము దేవుని దగ్గర ఒప్పుకోసిన ప్రశ్న ఏంటనంటే, మేము నీవు ఆజ్ఞాపించినట్లు చేయలేని మా కొరకు నువ్వు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? రెండు ప్రశ్నలు అర్థం గమనించాలి. ఒకటి, నీ చిత్త ప్రకారం మమ్మల్ని ఆజ్ఞాపించు, దానిని మేము చేస్తాము. రెండోది ఏంటంటే, మనము అదే మాట మరలా, దేవా నీవు ఆజ్ఞాపించినట్లు చేయలేనటువంటి మా కొరకు నువ్వు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? ఈ రెండు ప్రశ్నలు. ఈరోజు చూడండి, ఈ మాట రాత్రి దినంలో ధ్యానం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. మనం అడిగిన ప్రతిసారి తన కృపను మన ఎడల కృమ్మరిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాట ఏమాట, ప్రతి విషయమునందును కృతజ్ఞత అనేది చెల్లిస్తున్నామా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని చిత్తం మన జీవితంలో కదా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను కదా, మనం ఈరోజు ఈ క్షణంలో ఇలా ఉన్నామంటే అది దేవుని కృపే. ఆ కృపను బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. చూడండి, దేవుని చిత్తం గురించి మనకి ఏదైనా తెలిసినప్పుడు మనకంటే ముందంట మన శత్రువు కూడా తెలుసుకుంటాడంట. ఎవరు మన శత్రువు? అపవాది. నా జీవితంలో ఏది దేవుని చిత్తం మనం తెలుసుకున్నప్పుడు దానికంటే ముందు శత్రువు కూడా తెలుసుకుంటాడనేటువంటి కొన్నిసార్లు ఆలోచన మనకు రాదంటండి. ఏమండి? కాకపోతే అపవాదికి అది ముందే తెలుసు. నేనేది ఒక మాట చెప్తాను, మన శత్రువు ఎవడంటే మనమే మనకి శత్రువులు. మన అంతరంగమే మన శత్రువు, బయట ఎవడు కాదు. ఎందుకు తెలుసా?
దేవుని యొక్క చిత్తానుసారంగా మన అంతరంగం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉండదో అప్పుడే మనంతరంగం మనకు శత్రువు. ఆ సత్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి ఏమాత్రం కూడా మనము వెనుకడుగు వెయ్యం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, దేవుడు తన చిత్తాన్ని తన శత్రువు చేతులకు వెళ్లకుండా కాపాడుకోవడానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడట. నేను నా చిత్తాన్ని, నా ప్రణాళికను నా బిడ్డల కొరకు ఏర్పాటు చేశాను కనుక నా ఈ ప్రణాళిక శత్రువైన అపవాది తన చేతుల్లోకి తీసుకోకూడదు. దాని గురించి చాలా ఆయన ప్రాముఖ్యత అనేది తీసుకుంటాడు. అయితే మన జీవితంలో ఇది మన యొక్క ఆధ్యాత్మిక మనుగడ కొరకు సంబంధించిన విషయం అనేటువంటి సత్యాన్ని కూడా మనము గమనిస్తాం. దేవుని చిత్తం ఏంటి చూడండి. మనం ఎప్పుడైనా దేవుని దగ్గర అడిగినప్పుడు నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడే దేవుడు చూపిస్తాడండి. మనం అనుకుంటాం కదా, మనందరికీ తెలుసు, చాలా సందర్భం అనుకుంటాం మనందరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒకే ప్రణాళిక కాదండి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైన ప్రణాళిక. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి, ఆయన చిత్తానుసారంగా నడవడానికి అనుక్షణం ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కాకపోతే మనం దానిని గ్రహించట్లేదు. సంఘముగా మనం అందరం ఉన్నాము, మనందరి పట్ల ఒకే ప్రణాళిక ఉండదు ఆయనకి. ఏమండి, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక. ఎందుకంటే మనందరి పట్ల ఒకే ప్రణాళిక దేవుడు కలిగి ఉంటే దానిని మనం ఎప్పటికీ కూడా చేయలేము. అందుకొరకే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం అడగాల్సిన మాట ఇదే, దేవా నీవు ఆజ్ఞాపించినట్లు చేయలేని మా కొరకు నువ్వేం చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని క్షమించుకుంటూనే వెళ్ళిపోతున్నాడు, మనం ఏమి చేయకపోయినా కూడా. కానీ ఆయన సిద్ధంగా అన్ని విషయాల్లో కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీవు అన్ని సమయాల్లో కూడా నీ కృపను సమృద్ధిగా కురిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని అంటాడు కీర్తనకారుడు. అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో తన కృప సమృద్ధిని మన ఎడల చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. అయితే మనము ఆయన మాట విననప్పుడు ఆయన శిక్షించడానికి కూడా సిద్ధపడే దేవుడే. కాకపోతే అంటే మనకు మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని మాటను ఎప్పుడైతే మనం చేయట్లేదో వెంటనే ఆయన శిక్ష పంపించకుండా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ పొరపాటు నుండి మనము తొలగిపోయి మరలా ఆ పొరపాటు వైపు తిరగకుండా దేవుని చిత్తములకు వెళ్ళడానికి దేవుడికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుడు తన చిత్తాన్ని మనకు వెల్లడి చేయాలని చెప్పి ఎక్కువ సమయంలో మనం డిమాండ్ చేస్తున్నప్పుడు మనము మన ఆలోచనకు చాలా వెనకబడి ఉన్నామన్న సత్యాన్ని కూడా గమనించాం. పదే పదే అడుగుతూ ఉంటాం దేవుని, కొన్నిసార్లు డిమాండ్ చేస్తుంటాం, నీ చిత్తం ఏంటి, వెల్లడి చేయి, వెల్లడి చేయి, వెల్లడి చేయి. బైబిల్లో చాలామంది భక్తులు మన అందరికీ తెలుసు కదండి. దేవుడు కొన్ని సందర్భాల్లో భక్తులు ఎంత ప్రార్థించినా కూడా కొన్నిసార్లు తన చిత్తాన్ని ఆయన వెల్లడి చేయలేదు. మహా భక్తులకే వెల్లడి చేయలేదు దేవుడు. అలాంటిది ఏమండి, స్థిరత్వం లేనటువంటి మన జీవితాల్లో స్థిరముగా నిలబడలేని మన విశ్వాసమును బట్టి ఆయన తన చిత్తాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేయడం అనేది అది మనకు మంచి పద్ధతి కదా. అంటే ఆయన ఎందుకు తన ప్రణాళికను లేక తన ఉద్దేశాన్ని వెల్లడి చేయట్లేదని అంటే, కొంత ఆలస్యం అవుతుందనంటే మనము కొంత ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేయట్లేదు? మనలో ఏదో లోపం ఉంది, దేవునికి నచ్చని కార్యం ఏదో ఉంది, ఆయనకు ఆయాసకరమైనటువంటి పరిస్థితి ఏదో నాలో ఉంది కనుక దేవుడు తన ఉద్దేశాన్ని నాకు వెల్లడి చేయట్లేదనే ఆలోచన మనం చేయగలగాలి. బహుశా దేవుని చిత్తము కేవలం ఒక విషయం మాత్రమే అని మనం పరిగణిస్తామేమో, కానీ ఆయన మనకు ఒకేసారి రెండు విషయాల గురించి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఏంటనంటే, అసలు దేవుని చిత్తం అంటే ఏంటనంటే, ఆయన మనకు ఏది చేయాలని ఆజ్ఞాపించాడో, ఏది చేయకూడదని ఆజ్ఞాపించాడో వాటిని స్పష్టంగా గుర్తించటమే మన పని. చూడండి, ఎక్కువ సందర్భాలు దేవుడు మనల్ని ఏం చేయమంటాడు? ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన వాక్యం ప్రకారము, ఆయన నిబంధన ప్రకారం బ్రతకాలనేది దేవుని యొక్క ప్రణాళిక.
మనుషులుగా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఆ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తాం. ఆయన చిత్తం ఏంటంటే ఏది చేయమన్నాడో అది చేయాలి, ఏది చేయొద్దన్నాడో దానిని విడిచిపెట్టాలి. అందుకే పౌలకు మాట రాశారు చూడండి, ఆది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4-5 వచనాలు మనం చూసినప్పుడు 4-5 వచనం అంటాడు కదా అమ్మా, 4వ అధ్యాయము 4-5 వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక, జాగ్రత్త గమనించాలి మాట, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టి హల్లెలూయా. మనం ఏం చేయకూడదంట, దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే ఉండకుండా పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘట్టమును ఎలా కాపాడుకోవాలో అది తెలిసి ఉండడమే మన జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. మరి మనం చేస్తున్నామా? మనకి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు. నేను ఇప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను. మనకి ఎన్నో సంవత్సరాల నుంచి, బహుశా ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ 20-30 సంవత్సరాల నుండి దేవుడు మనకు తెలుసు కదా, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఈ 20-30 సంవత్సరాల నుండి దేవునికి మనము తెలుసా కదా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను నేను, మనమందరికీ దేవుడు తెలుసండి, అందులో ఎలాంటి సందేహం లేదు, ఏమండి ఎలాంటి అనుమానము లేదు. అందరికీ తెలుసు, మనకే కాదు లోకంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడని. అయితే ఆయన నమ్మిన బిడ్డలుగా మనలో ఎంతమంది దేవునికి తెలుసు? ఎవరిని గుర్తిస్తారంటే, వాక్యం చెప్తున్నట్లుగా దేవుని ఎరుగని అన్ని జనుల వల్ల కాకుండా ఆయన నియమించిన పరిశుద్ధతను కాపాడుకునే విధంలో ఎవరమైతే ముందుకు వెళ్తామో అలాంటి వారిని ఆయన దృష్టిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ మేము మరలా చూద్దాం చూడండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. ఈరోజు మనం పరిశుద్ధులు పిలువబడుతున్నామంటే అది మనకి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన ఆశీర్వాదం. ఏమండి, మనల్ని ఎవరైనా పిలుస్తారా? ఒకవేళ మనము దేవుని నమ్మలేదండి, క్రీస్తు దగ్గరికి రాలేదు, బాప్తిస్మంలోనికి రాలేదు, సంఘ సభ్యులుగా చేరలేదు, ఎవరైనా మనల్ని పరిశుద్ధులను పిలుస్తారా? ఇప్పుడు లోకంలో చాలామంది ఉన్నారండి, వాళ్ళందరినీ ఎవరైనా సరే వీళ్ళు పరిశుద్ధులను పిలుస్తారా? పిలవరు. ఎందుకని? ఆ పరిశుద్ధతలోనికి వారు రాలేదు కనుక. ఒకవేళ మనము కూడా రాకపోతే మనల్ని కూడా అలా పిలవరు. కానీ మనము పిలువబడ్డాము, చేరాము కనుక ఈ పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి మనకి. అది మన జీవితంలో దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఒక విషయాన్ని మనం అందరూ గమనించాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాటను చూడండి. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. లోకమును దాని ఆశయు గతించిపోతాయి, కానీ మరలా చదవండి, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనం గమనించాల్సిన విషయం అదే. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ లోకము, మనకున్నటువంటి సమస్తమును ఒకరోజు ఏమైపోతాయి అమ్మా? చెప్పాలి, ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ ఎవరు నిరంతరం నిలబడి ఉంటాడంటే చెప్పాలి, దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, దేవుని ప్రణాళిక ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు ఏం చేస్తారంట? నిరంతరమును నిలుస్తాడు. ఎక్కడ అని అంటే అది భూమి మీద మాత్రమో కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన యొక్క రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధులుగా పిలువబడిన వారందరిని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. మనం యుగయుగాలు ఆయనతో పాటు నిలిచి ఉండాలంటే భూమి మీద బ్రతుకున్న కాలములో దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆ దేవుని చిత్తం ఏంటి? మొదటిదిగా మన జీవితంలో అంటే మన పరిశుద్ధతను మనము ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.
అది మన జీవితంలో దేవుని యొక్క చిత్తం. ఒక విషయం నేను గమనించాలి, మనం అందరం కూడా చనిపోతాం ఒకరోజు. ఇది ఎవ్వరు కూడా కాదు అనడానికి లేదు. అది 80, 70, 90 మించితే 100 కూడా బ్రతకవచ్చు. ఎందుకంటే గడిచిన సంవత్సరాల్లో మన ప్రియ తల్లిగారు అమ్మన్నమ్మ కదా, 100 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్. కానీ ఆ 100 సంవత్సరాల తర్వాత ఆవిడ బ్రతికి లేదు, ఉండం, ఎవ్వరం కూడా ఉండం. కాకపోతే దేవుని చూడండి, ఎవ్వరము భూమి మీద ఉండం కనుక చనిపోయే లోపు మనము చేసిన ఆలోచన ఏంటంటే దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను అని ధైర్యంగా చెప్పగలగాలి. పౌలు ఒక మాట అంటాడు కదా, నా విశ్వాసాన్ని తుదముట్టించాను, అంతవరకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కడముట్టించి అయిపోయింది అంటే ధైర్యంగా చెప్పగలిగాడు. ఈరోజు మనము నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చమని చెప్పగలగాలి. రెండోది ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన విధానాన్ని అంతా కూడా నేను చేయగలిగాను. దేవుని నిబంధన నేను ఎప్పుడు కూడా మీరిపోలేదు. అన్ని పరిస్థితుల్లో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాను. ఇది మనను దేవుని చిత్తంలో ఉన్నటువంటి రెండవ అంశానికి మనం తీసుకువెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను చూడండి, మనం ఏం చేయాలంట, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను ధైర్యంగా చెప్పగలగాలి. రెండవది దేవుడు ఆజ్ఞాపించినది నేను చేయగలిగాను. మూడోది ఏంటంటే అన్ని పరిస్థితుల్లో దేవునికి నేను ఏం చేయగలిగాను, కృతజ్ఞతలు చెప్పగలిగాను. ఎందుకంటే అది నా జీవితంలో దేవుని యొక్క చిత్తము అనే సత్యాన్ని మనం గుర్తుకొచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుతున్న సమయంలో, వేదన కాలంలో గెత్సేమనే వనంలో ఒక మాట పలికాడు ఆయన. చూద్దామా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యం చూసినప్పుడు అక్కడ చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యం సాగిలపడి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశారు. ఈ మాట మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, ఎప్పుడు చదువుతూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ ప్రార్థన మాత్రం మనం చెయ్యం. మనకున్నటువంటి బలహీనత ఏంటంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట చదువుతాం, మంచి మాట చదువుతాం, చెడ్డ మాట చదువుతాం. బైబిల్లో చెడ్డ మాటలు ఉన్నాయంటారా? కదా, మనము చూసేటువంటి దృష్టిని బట్టి అవి చెడ్డ మాటలు కనబడతాయి. అంతే తప్ప దేవుని యొక్క వాక్యం లేక పరిశుద్ధ గ్రంథంలో చెడ్డ మాటలు ఏవి కూడా వ్రాయబడలేదు. అయితే మన దృష్టికి మన ఆలోచించిన విధానం ఏంటంటే ఇది మంచి మాట, ఇది కాని మాట. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని మాటలు విడిచిపెట్టేమన్నాడు, వ్రాయబడిన మాటలే విడిచిపెట్టేమన్నాడు. ఏంటి విడిచిపెట్టేమన్న మాటలు అంటే చాలామంది ఆదాము అవ్వలు తర్వాత కయ్యను ఒక్కడే ఉన్నాడు కదా, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అది దేవునికి అవసరం లేదు, అందుకే రాయబడలేదు అక్కడ కదండి. అది విడిచిపెట్టేయాలి. దేవుడు దాన్ని విడిచిపెట్టాడు కనుక మనం కూడా ఏం చేయాలా, విడిచిపెట్టేయాలి. అది దేవుని చిత్తం కాదు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, పిల్లలు అలా పుట్టారు, ఇది దేవుని చిత్తం కాదు కనుక రాయబడలేదు. కయ్యనికి వచ్చి భార్య ఉంది, సంతానం ఉందని రాయబడి, అది మాత్రమే చదవాలి, గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుప్రభు వారు చేసినటువంటి మాట ఏమన్నాడంట, నీ చిత్తం నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తం అయితేనే దీన్ని తొలగించు, ఈ గిన్నె నా ఎదురుని తొలగించు, అది కూడా నీకు ఇష్టమైతే కదా, గమనించాలి. ఇక్కడ లోక పాపం కొరకు ఆయన చనిపోవాలని దేవుని చిత్తం కనుక ఇది జరగాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందుకని పౌలు ఒక మాట అన్నాడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను ఆధారం చేసుకుని ఒక చక్కటి మాటను చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో అంటే ఆయన మహిమకు కీర్తి కలగాలి. ఏమంట మన జీవితంలో మొదటి ఏంటి, దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో అంటే పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన మహిమకు మన ద్వారా కీర్తి కలగాలి. అక్కడ అన్న చూడండి, తన మహిమకు
కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పడించారు. మరి ఈరోజు ఎంతమంది ఈ మార్గములో అనగా దేవుని మహిమకు కీర్తి కలుగజేసే మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది కూడా దేవుని యొక్క చిత్తము మన జీవితంలో. ఈరోజు మన ప్రశ్న అన్నీ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంట, నా జీవితం పట్ల దేవుని చిత్తము ఏంటి? ఒకసారి మనం చాలా దీర్ఘంగా దీన్ని ఆలోచన చేయగలిగితే ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మనం బయటకు వస్తాయి. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం కొరకు లేక పాపం కొరకు చనిపోవాలి. చూడండి, మనలో ఎవ్వరూ చేయలేనిది, సాధించలేనిది, ఎందుకనంటే ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే సాధించగలడని చెప్పి తండ్రి ఉద్దేశమైంది కనుక మన మీద మోపబడాల్సిన పాప భారం అంతా కూడా ఆయన మీద మోపాడు. అది దేవుని యొక్క చిత్తము మన జీవితం పట్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యంలో మరొక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు పలుకుతున్న మాట ఏంటంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకోను, అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై అంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకానికి రావాలి, లోకమైనటువంటి మనుషుల యొక్క పాపము నిమిత్తమై చనిపోవాలి. అది మానవుడు ఎవ్వరు కూడా సాధించలేదు, ఎందుకంటే అది దేవుని చిత్తం కనుక. దాని గురించి మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంట, దేవా నేను ప్రారంభంలో చెప్పాను కదా, నీ చిత్తం గురించి లేక నీ చిత్త ప్రకారం మమ్మల్ని ఆజ్ఞాపించు, నేను దానిని చేస్తాను. యేసుప్రభు అదే అన్నాడు కదా, నేను ఏం చేసినా కూడా తండ్రి చిత్త ప్రకారమే అని అంటాడు. నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు శక్తి ఉంది, కానీ నేను ఏమి కూడా నా సొంతానికి నేను ఉపయోగించను. కారణం ఏంటంటే నన్ను పంపినవాని చిత్తం ఒకటి ఉంది. ఏంటి? లోక పాపం అంతటి కొరకు నేను చనిపోవాలి, ప్రజల చేత దూషించబడాలి, హింసించబడాలి, తిరస్కరణకు గురవ్వాలి, తృణీకరించబడాలి, ఆ దినాన సిలువ వేయబడాలి, మరలా తిరిగి 3వ దినాన లేపబడాలి. అది కేవలము నన్ను పంపిన వాని యొక్క చిత్తము. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈరోజు భూమి మీద బ్రతుకున్న మనందరి విషయంలో దేవుని చిత్తం అదే. బ్రతుకున్నంత కాలము దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా, నమ్మకమైన రాయబారులు బ్రతుకుతూ, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మనం పరిశుద్ధతను కాపాడుకునేటువంటి దిశగా మనం అడుగులయ్యాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ రెండో మాట ఏం చెప్పాను, ఆయన మహిమకు మనం ఏం చేయాలంట, కీర్తి కలుగు చేయాలి. ప్రభు ఒకసారి ఒక సందర్భంలో ప్రభు అంటారు కదా, మీ వల్లనే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడతాం. ఎందుకంటే ఆయన మహిమకు మనము కీర్తి కలుగు చేయడానికి బదులుగా ఏం కలుగు చేస్తామంట, అవమానాన్ని కలుగు చేస్తున్నాం. దోషణకు గురైన పరిస్థితులకు మనం యొక్క జీవిత విధానం ఉందన్న విషయాన్ని గమనించాలి. చూడండి, ఎప్పుడైతే మనం దేవుడిని ప్రశ్నలు అడుగుతామో దేవుని యొక్క సమాధానం ఎప్పుడు ఒకేలా ఉంటుందంట. ఏంటంటే పాప క్షమాపణ కొరకు నీ కొరకు సిలువైనటువంటి యేసును చూడు. ఏమండి, దేవా నీ చిత్తము నా జీవితంలో ఏంటి అని మనం ప్రశ్నిస్తే దేవుని సమాధానం ఒకటే, ఏంటనంట, నీ కొరకు నీ పాపల కొరకు సిలువ వేయబడినటువంటి రక్షకుడైన యేసును చూడు. ఏమండి, మీరు చేయలేనిది ఆయన నీ కోసం చేశాడు, నేను ఆజ్ఞాపించిన అన్ని కూడా ఆయన పాటించాడు మరియు చేశాడు, మీరు కూడా అలాగే ఉండాలి. చాలా సందర్భం ఈ మాట ఏంటాడికి ఏమంటారంటే, పాస్టర్ గారండి మేము కూడా ప్రభు వల్ల సిలువ వేయబడాలా, మేము కూడా ఆయన వల్లే చచ్చిపోవాలా కదా. తండ్రి దేవుడు ఏమన్నాడు, మనం ఎప్పుడైతే ఆయనను ప్రశ్న అడిగామో ఆయన సమాధానం ఏంటంటే, నీ కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి కల్వరి సిలువలో వేలని యేసును చూడు, ఆయన నీ కొరకు ఇదంతా చేశాడు, నేను ఆజ్ఞాపించింది ఆయన పాటించాడు, అక్షరాల చేశాడు. మీ జీవితంలో కూడా నా చిత్తము అదే, నేను ఆజ్ఞాపించిన ప్రతి మాట కూడా ఏం చేయాలా, పాటించాలి, చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని చిత్తము ఏకవచనం కాదంటండి, ఒకే మాట కాదంట. మరి ఏంటనంటే
ప్రభువారు చేశారు, పాటించాడు, జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాడు, చేశాడు. అది ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చేస్తూ వెళ్ళిపోయాడు. మనందరి కొరకు లేక క్రైస్తవ సమాజం కొరకు అంటే అది అందరూ చెప్తూ ఉంటారు. నా వరకు అయితే పర్టికులర్గా తెలియదు, కానీ జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారంట. అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు, కానీ విన్న మాట. క్రైస్తవులు చెబుతారు కానీ చేయరంట. స్వయంగా ఆయన పలికిన మాట అన్నారు. చాలా మాటలు చెప్తాం, చాలా పనులు చెప్తాం, చాలా కబుర్లు చెప్తాం అంటే, కానీ చెప్పిన ఏ ఒక్క దాని ప్రకారం మనము జీవించమంట కదా. నేటికి అదే పరిస్థితి. ఎదుటి వ్యక్తులు ఏదైనా లోపం కనబడినప్పుడు, ఎదుటి వ్యక్తులు ఏదైనా చిన్న పొరపాటు కనబడినప్పుడు, ఒకవేళ ఆ లోపము ఆ పొరపాటు మనలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఎన్ని మాటలు చెప్తామో లెక్క ఉండదన్నమాట కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని చిత్తము ఏకవచనము కాదు. చెప్పాలి, చేయాలి, రెండూ చేయాలి. యేసుప్రభు వారు ఆయన సువార్త ప్రకటించిన 3.5 సంవత్సరాలలో కదండి, ఏదైతే చెప్పాడు దానిని తన జీవితంలో అక్షరాల పాటించాడు. అందుకొరకే ఈరోజు నేను అంటాను, మరలా ఆయన ఏ సింహాసనం అయితే పోగొట్టుకున్నాడో మరలా అదే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలగండి హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు చనిపోయాడని వాగ్దానం చేసే దేవుని చిత్తము మనలో జీవాన్ని కలుగజేస్తాడు. ఆయన చిత్తములకు నడవాలి. ఎందుకంటే లోక పాపాల కొరకు సిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏమండి, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే క్రీస్తు లేకుండా మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోలేము. మన హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించకుండా, మన హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని ఆహ్వానించకుండా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా దేవుని చిత్తాన్ని మనం ఏమాత్రం కూడా తెలుసుకోలేం. క్రీస్తుని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని మనం ఏమాత్రం కూడా తెలుసుకోలేం. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క కృపాసనం దగ్గర ఉన్నామంటే, ఆయన సింహాసనకు వెళ్తున్నామంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణత్యాగమే. కనుక ఆయన లేని మన జీవితము ఎందుకు పనికిరా, మనం ఏమి చేయలేం. మన జీవితంలో క్రీస్తు అనుసరణ లేకపోతే, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ పోలిక మనలో లేకపోతే మనము క్రైస్తవుడిగా విశ్వాసికి బ్రతికున్నంత కాలము దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా మనము తెలుసుకోలేము. క్రీస్తుని అంగీకరించిన మనము ఆయన ద్వారా ఆజ్ఞాపించబడిన ప్రతి మాటను చేస్తేనే దేవుని చిత్తాన్ని మనం ఏం చేయగలం, తెలుసుకోగలం. చూడండి, ప్రారంభంలో ఒక మాట చెప్పాను. దేవుడు మనం ఏం చేయాలని మరి ఏం చేయకూడదని వదిలేమని కోరుతున్నాడో దానిని అక్షరాలు మనము పాటించాలి. మనం చేసే పని ఏంటంటే, చెయ్యండి అన్నమాట చెయ్యము, చెయ్యమన్న పని ఎప్పుడు చెయ్యము. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అదే చేస్తాం కదా. ఈ మధ్యన యూట్యూబ్లో మీకు చాలామంది చూసే ఉంటారు కదా, బైబిల్లో ఉన్నటువంటి ఇందాక చెప్పాను వ్యతిరేక పదాలు, అనగా కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఇది అది, ఇలాంటి సందర్భాలు తీసుకుని చాలా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ వ్రాయబడిన సందర్భం ఏంటి అనేటువంటి గ్రహింపు వారికి లేదు. ఈరోజు బైబిల్ తెలిసిన క్రైస్తవులు కూడా అదే పాటిస్తున్నారు. వ్రాయబడిన మొత్తం అంటే ఆ యొక్క సందర్భాన్ని చదవకుండా ఆ ఒక్క వచనం చదివి ఇది కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా, ఇది ఉండకూడదేమో కదా, ఇలాంటి ఎందుకు మాట చెప్తున్న పిల్లలు గమనించాలి. దేవుడు ఏదైతే విడిచిపెట్టాడన్న దాన్ని మనం ఏం చేయాలా, అది ఆయన ఏదైతే కోరుతున్నాడో అది చేయడమే నా బాధ్యత, అంతే తప్ప మరొకటి మనం ఏమాత్రం కూడా చేయకూడని విషయాన్ని గమనించాలి. చూడండి, దానిని దాటి మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళకూడదు, వెళ్ళలేము కూడా కదా. ఈరోజు మనం గమనించిన విషయం అదే. యేసుక్రీస్తు ప్రభువు వద్ద వెల్లడి చేయబడిన దేవుని చిత్తము ఏమండి, శ్రేష్టమైనటువంటి శుభవార్త. ఆయన ఎత్తబడినప్పుడు, అనగా శిలువలో ఆయన ఎత్తబడినప్పుడు ఆయన అందరినీ తన వైపుకు ఆకర్షించుకున్నాడు. సర్వలోకం అందరినీ కూడా ఆయన ఆకర్షించుకున్నాడు అనేది దేవుని చిత్తం. అయితే ఆయన యొక్క రక్తము దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనందరికీ కూడా అవకాశాన్ని కల్పించింది. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రభువారు మన కొరకు కార్చిన ఆయన రక్తము మనమందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి అవకాశాన్ని కలుగజేసి ఏదైతే బంధకాలలో మనం ఉన్నామో దాని నుండి మనల్ని ఏం చేసిందంట,
విడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. అంతేకాకుండా కల్వరిలో ఆయన మన కొరకు వెల్లడి చేయబడినటువంటి దానికంటే ఆయన చిత్తం గురించి ఎక్కువగా మనం ఏమీ తెలుసుకోలేం. అదొకటి చాలు. మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో చేసినటువంటి త్యాగం కంటే ఇంకా ఎక్కువ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మంచిది కాదు. అదొకటి అసలు ఆ శిలువ కార్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో స్పష్టంగా మనము గ్రహించగల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, చివరిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. దేవుని చిత్తం అనేది మన జీవితంలో దేవుని కోరికలను మరియు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి. ప్రాముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, మన పరిశుద్ధతను ప్రాముఖ్యంగా ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. అది మన జీవితంలో దేవుని చిత్తం. రెండోది ఏంటంటే ఆయన మహిమకు కీర్తి కలుగు చేయాలి. అది మన జీవితంలో దేవుని చిత్తం. మూడోది ఏంటంటే మనము దేవుడు చేసినటువంటి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది 3వ విషయం. మన జీవితంలో దేవుడు కోరుకునేది అదే. ఆ తర్వాత ఒక మాటను చదవండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. చిత్తము ఏం చేయాలంట? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైనదని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ఇది మనందరి జీవితంలో దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ విషయాలన్నీ కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి, ఆత్మను ఆర్పకూడదు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మీ దేహము దేవుని ఆలయం అన్నాడు. ఆ ఆత్మ ఆ ఆలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ ఆత్మకు ఎప్పుడైతే మన అంతరంగంలో చోటు ఇవ్వలేదో అప్పుడు మనం ఆత్మను ఆర్పేసిన వాళ్ళమే. అందుకే ఏమన్నాడు? ఆ ఆత్మను ఆర్పకూడదనంటే ఏ హృదయ అంతరంగానైతే ఆయన నివాసంగా చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అంతరంగము ఆయన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆత్మను ఆడిపోవద్దు. రెండోది ఏంటంట? ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్కును చెప్పేటప్పుడు సువార్తను ప్రవచించడం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత సమస్తమును పరీక్షించాలి. ఏది నేను ఎప్పుడు గత వారం జ్ఞాపకం చేశాను. మనుష్యుడా, మర్చిపోలే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియచేయబడి పరీక్ష చేయాలి. ఏది మంచిది ఆ పరీక్షించి వీలైనంత మట్టుకు ఏం చేయాలంట? మేలైనది మాత్రమే చేపట్టాలి. ఆ తర్వాత ఒక మాట చూడండి. తర్వాత ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. ఇది మనకు చాలా దగ్గరగా ఉంటుంది కదా. కీడు చేయడానికి త్వరపడే పాదాలు, కీడు మాట్లాడడానికి త్వరపడేటువంటి పెదవులు, కీడు చేయడానికి త్వరపడేటువంటి చేతులు, కీడు చేయడానికి త్వరపడేటువంటి ప్రవర్తన, వీటికి ఏం చేయాలా? దూరంగా ఉండాలి. అది మన జీవితంలో దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనము ఏమండి తూచా తప్పకుండా పాటించామో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలి హల్లెలూయా. ఏమండి చూడండి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు దీనిలో నిత్యజీవం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించాలట, పరిశుద్ధంగా జీవించాలంట, కష్ట సమయంలో కూడా దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతలు చెప్పాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం అది. ఏమండి మంచి పనులు చేయడం ద్వారా మూర్ఖుల యొక్క అజ్ఞానాన్ని అంట నిశ్శబ్దం చేయొచ్చు అంట మనం. అర్థమైందండి? ఒకవేళ మన ముందు దేవుని గురించి, వాక్యం గురించి, సంఘం గురించి, లేక మన యొక్క విశ్వాస జీవితం మూర్ఖంగా మాట్లాడేవాడిని ఏం చేయొచ్చు అంట? మనం చేసే మంచి పని ద్వారా ఆ మూర్ఖుని యొక్క అజ్ఞానాన్ని నిశ్శబ్దం చేసేయచ్చు అంట. అంటే దేవుడు ఆ ఆధిక్యత మనకి ఇచ్చాడు. మనకి ఆ యొక్క విధానాన్ని పాటించాలంటే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం ఏదైతే మనల్ని గద్దిస్తుందో ఆ గద్దింపును మనము స్వీకరించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క వాక్యం అనగా పరిశుద్ధ లేఖనాన్ని మనము పాటించాలి. మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా విశ్వాసము మరియు సిద్ధాంతం గురించినటువంటి గొప్ప జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. చూడండి, కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం.
ఒక మాట అంటాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదట. వాస్తవానికి దేవుడు మనందరికీ చాలా జ్ఞానం ఇచ్చాడు. అలాగని నేను మాత్రమే జ్ఞానిని అని మనం ఏం చేయకూడదంట, అనుకోకూడదు. బహుశా నేను అనుకుంటాను ఆ మాట దేవుని వాక్యము లేక పరిశుద్ధ గ్రంథంలో తప్ప మరెక్కడ బహుశా రాయబడి ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఏమాట, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఎక్కడ కూడా రాయబడలేదేమో అని నేను అనుకుంటున్నాను. గమనించాలి. చూడండి, దేవుని చిత్తాన్ని చేయడం వల్ల దేవుడు, చూడండి ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని మన జీవితం జరిగించడం ద్వారా దేవుడు మనలను వినే అవకాశం లభిస్తుందట. దేవుడిని మనం వినడం కాదు, మనలను దేవుడు వినే అవకాశాన్ని లభించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మన పట్ల దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని అర్థం చేసుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక నడకలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కోల్పోయిన ఏ సమయంలోనైనా సరే విమోచించడం అనేది ప్రారంభిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వచనం చదువుదామా చివరిగా? యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చదివి 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. 7వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్త. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎవడైనానో, అది స్త్రీల, పురుషుల, మరొకరు కాదు, ఎవరైనా లోకంలో ఎవరైనానో ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుంటే ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఏమన్నాడంట? ఎవరైనాను దేవుని చేత చెప్పని చేయాలని నిశ్చయించుకుంటే ముందు ఏం చేయాలంటే, అందుకే ఒక మాట చదివే మనం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. అందుకే మనం చదివినట్టు వాక్య భాగంలో అది దేవుని వచ్చినదా లేక మనుషులు పుట్టించిందా, అది మంచిదా చెడుదా అనేటువంటి ఆలోచన చేయగలగాలి. ఏమండి? కనుక గమనించి దేవుని చిత్తం పరలోకంలో చూడండి, ప్రభుని ప్రార్థనలో ఒక మాట చెప్తున్నప్పుడు, దేవా నీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని ప్రార్థన చేస్తాం. అయితే ఆ దేవుని చిత్తం పరలోకం నెరవేరినట్లుగానే భూమి మీద కూడా నెరవేరాలని మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తము మన చిత్తములో కనిపించకపోవచ్చు. అయితే ఆ విషయాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు కదా ఆయన, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, ఏమంటే మీ మార్గములు నా మార్గములు వంటివి కాదు. కనుక ఉదయకాల సమయంలో వీళ్ళరా దేవుని చిత్తం మన జీవితంలో ఏంటి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా, మీ పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండండి, అది మీ విషయంలో నా చిత్తము. రెండవది, తన మహిమకు మనం ఏం చేయాలంట? కీర్తి కలుగు చేయాలి, అది కూడా దేవుని చిత్తం. మొదటి ఏంటంటే అన్ని పరిస్థితుల్లోనూ మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతి, అది కూడా దేవుని చిత్తమే. చూడండి, అందుకే ఒక పాట పాడే ఇందాక మనం, సర్వచిత్తంబు నీదే. ఆ పాటలో చాలా గూఢార్థం ఉంది. ఎందుకంటే చూడండి, ఒక మాట చూడండి, పరికింపునని దివసంపున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలించు పాపంబు పోవ నన్ను కడుగు అనే మాట మొదటి చరణంలో ఉంటుంది. దేవుని చిత్తం ఏంటంటే మనమందరం కూడా పాపము నుండి పరిశుభ్రం కడగబడి పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకొక మాట ఉంది 2వ వచనంలో, నీచమవు గాయముల చేత నిత్యము అలసిపోయిన నేను నిజమైన సర్వశక్తుని నీవు నీ చేత పట్టి నన్ను రక్షించు. అంటే సమస్తము కూడా ఆయన చిత్తమే. కాబట్టి ఆయన చిత్తం మన జీవితం నెరవేరాలంటే విత్తబడిన వాక్యం ప్రకారం పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి ముందు గుర్తుపెట్టాలి. రెండవది, ఆయన మహిమకు మన ద్వారా కీర్తి కలగాలి. ఏ పరిస్థితులనైనా మనము కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఇది మనందరి జీవితం పట్ల దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి చిత్తం. కనుక ఆ చిత్తాన్ని జరిగించడానికి సంసిద్ధులుగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినములో పౌలు భక్తుని ద్వారా తెస్సలోనిక సంఘానికి శ్రేష్టమైన మాట వినిపించాం. మా జీవితం పట్ల లేక మా జీవితంలో మీ చిత్తం ఏమిటి అని మేము ప్రశ్నించుకున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలని చెబుతూ మీలో ఉన్న ఆత్మను ఆర్పొద్దన్నావు, మేలైన దాన్ని చేయమన్నావు, ప్రతి విషయంలో కీడుకు దూరంగా ఉండమన్నావు. అంతేకాకుండా తండ్రి, మా పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉంటే అది మా జీవితం చిత్తం అని చెప్పావు.
నాయన నీవు మాయలా చూపిస్తున్న ఆ మహిమకు కీర్తి కలుగజేసే విధంగా నీ దయా సంకల్పం చెప్పి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, ముందుగా మమ్మల్ని నిర్ణయించుకున్నావు. అట్టి స్థితిలో మేము జీవిస్తూ నడుస్తూ నీ మహిమకు కీర్తి కలుగజేసే విధానంలో నీ చిత్తాన్ని నెరవేర్చే వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వెత్తబడి ప్రతి మాట మేమందరము చాలా శ్రద్ధగా విన్నాం. అయితే విని దాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళేవారం కాకుండా, నిజమే కదా నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో నేను గ్రహించాలి అనే ఒక ఆలోచనతో నీ మాటను పట్టుకొని మేము గృహాలు వెళ్ళే కృప చూపించాలి. ప్రతి మాట నూరంతలుగా ఫలింపచేయాలి. తదుపరి జరిగిన ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియులు తండ్రి గారు అపార మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సంధ్యారాగం చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మం వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మం వంటిది. బలరక్కసి చెట్లలోన వల్లె పద్మ వంటిది, బలరక్కసి చెట్లలోన వల్లె పద్మ వంటిది. పరిమళ తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన గలది. నిసగస గమగమ సరిగమ పదని నిసా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మధురమైన స్వరము, మనోహరమైన ముఖము మధురమైన స్వరము. ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది. నిసగస గమగమ సరిగమ పదని నిసా,
సంఘ ప్రకటన విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు సంఘ ప్రకటనలో మనకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు. మరి ఈరోజు పాస్టర్ గారు చెప్పిన అంశం విన్నాం, దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ఎలా ఉండాలి? మనం మరి ఆయన స్టార్టింగ్లోనే 2 ప్రశ్నలతో దీన్ని ప్రారంభించారు. మరి మన జీవితంలో కూడా అట్టి స్థితి ఉందా లేదనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇక్కడ పాస్టర్ గారు చెప్తూ మనం ఏంటన్నారంటే, మనం పరిశుద్ధత ఏం చేయాలట? కాపాడుకోవాలి. ఫస్ట్ క్రైస్తవుడు అంటేనే అలా ఉండాలి. పరిశుద్ధత కాపాడుకొని ఇతరులకు ఎలా ఉండాలి? మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పారు. రెండవది, ఆయన మహిమ, దేవుని యొక్క మహిమకు ఎలా ఉండాలి? కీర్తి తెచ్చిపెట్టేటట్లుగా ఉండాలి. అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ద్వారా దేవుని యొక్క మహిమ పెంచబడాలి, కీర్తి పెంచబడాలని. తర్వాత అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే పాస్టర్ గారు ఏ అంశం తీసినా అది రెస్పాన్స్ రీడింగ్లో కానీ పాటలో కానీ అన్నీ కోయిన్సైడ్ అవుతాయి, అన్నీ ఒకదానికి కూడా సంబంధం అవుతాయి. చాలా చక్కగా పాస్టర్ గారు మరి 3 విషయాలు తెలియజేశారు. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఈ సాక్ష్యాలు విన్నాం. మరి అబ్రహాం చెప్పారు సాక్ష్యం, అదేవిధంగా పాస్టర్ అమ్మ గారు చెప్పారు. తర్వాత మన మధ్యలో తల్లి, ఆవిడ ఎవరంటే శ్రీను మదర్, ఆవిడ బోరగా డ్రైవర్, అంటే భక్తవత్సల మాస్టర్ గారి ఇంటి పక్కన అద్దెకుంటున్నారు వాళ్ళు. శ్రీను డ్రైవర్ మనందరూ తెలుసు, మనకు వస్తూనే ఉంటాడు ఒక్కోసారి, కారు డ్రైవర్. అదేవిధంగా కార్పెంటరీ వర్క్ కూడా చేస్తూ ఉంటాడు. తన తల్లి దేవుని నమ్ముకొని బాప్తిస్తు తీసుకుంది. మరి ఈరోజు తను చెప్తూ ఏమందంటే, తన కుమారుడి గురించి, తన కుమారుడు కోడలు కూడా మరి రక్షణలోకి రావాలి, వాళ్ళు కూడా కోడలు కూడా కొంచెం ఒప్పుకుంటుంది అనే విషయం కూడా చెప్పారు. కాబట్టి మన ప్రార్థనలో మరి వాళ్ళ పేరు చెప్తూ ఉన్నాను. శ్రీను తన పేరు, తన భార్య, వాళ్ళకి 2 కొడుకులు. మరి వాళ్ళు దేవుళ్ళలోకి రావాలి, కొంచెం సిద్ధంగా ఉన్నారు. కొంచెం వాళ్ళకి మరి ఇంకా కొంచెం ఏదో జరగాలి అని అన్నారు. కాబట్టి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. మరి వాళ్ళు కూడా రావాలని తను కోరుకుంటుంది ప్రగాఢంగా. చెప్పారు ఇంతవరకు కోడల ప్రవర్తన ఒకలా ఉందట, కానీ ఆధార్ కార్డు వచ్చేటప్పటికి కొంచెం మారింది. మారి చెయ్యమ్మా నువ్వు ఇక్కడే ఉండు అనేసి అన్నదట తనతో. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ గురించి మన అనుదిన ప్రాంతాల్లో మరి గుర్తు చేసుకోవాలని మరి కోరుతూ ఉన్నాం. తర్వాత లారెన్స్ గారు చెప్పారు ప్రార్థన విన్నపాలని. మన మధ్యలో రాజారావు గారి కుమారుడు మదన్ ఉన్నాడు. రాజారావు గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా పార్వతి గురించి కూడా ప్రార్థన చేయమని కోరారు. మరి వారి గురించి ప్రార్థన చేయండి. మరి రాజారావు మరి కొరసవాడు ఇంటికి వచ్చేసాడు, నిన్ననే వచ్చేసారు, మొన్నను శుక్రవారం వచ్చేసారు. మరి ఇంతవరకు తన దగ్గర ఉండి పరిచర్య చేశారు. సొలోమి అయితేనేమి, మదను. నిజంగా చాలా పెద్ద ఆపరేషన్. 10కి తీసుకెళ్ళి సాయంత్రం 5 గంటలకు తెచ్చారు బయటికి. ఆ నాలిక కట్ చేశారు చిన్నది కింద. ఎంత బాధాకరం అంటే ఆ పార్ట్ కావాలి, దాన్ని కొంచెం తీసి ఇంకొక దగ్గర వేయడం జరిగింది. తన మాటలు కూడా కొంచెం మేసగా వస్తున్నాయి, కానీ రాను వస్తాయి. కొంచెం ఎక్కువ మాట్లాడన్నారట. అలా స్తబ్దంగా మాట్లాడకుండా ఉండిపోతే ఇంకా మరి అలాగా సరిగది మాట రాదు ఇంకా. కాబట్టి ఏదో అవుతూనే ఉండాలి, ఏదో మాట్లాడుకుంటూ ఉండాలట. ఆ రాత్రి ఆపరేషన్ రాత్రి మదనాలట రాత్రి 3 వరకు తండ్రితో మాట్లాడుతూనే ఉన్నారట. డాక్టర్ గారు అన్నారట ఖాళీ ఉంచకండి, అలాగ మాట్లాడుతున్నట్టు అలాగే ఏదో ఒకటి చెప్తుంటే ఏదో ఒకటి మాట్లాడడం. మరి కొంచెం మరి రాజార విషయం అందరికీ తెలుసు. అనుక్షణం దేవుడు కాపాడుతూ ఉన్నాడు తను ప్రతి విషయంలో. ఆ మధ్యన గ్యాస్ట్రిక్, తర్వాత ఆపరేషను, ఇక్కడ ఇప్పుడు ఇది యూరినరీ ఇన్ఫెక్షన్, ఇవన్నీ మరి తన గురించి ప్రార్థన చేయండి. తనే వచ్చేసాడు. మరి నేను అనేది ఏంటంటే ఆరాధన అయిన తర్వాత ఒకసారి మనందరం కూడా ఒకసారి వెళ్ళి ఆ గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్దాం. అదేవిధంగా మరి సొలోమి గురించి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా మనకి మడ్డు రామారావు గారు సర్పంచ్, గతంలో మనం ప్రార్థన చేసాం. మరి తన తల్లి గారు కోల్పోయారు తను. మరి తనకి దగ్గరికి కూడా పరామర్శకు మనం వెళ్ళలేదు. సో ఈ 2 గృహాలు రాజారావుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాగే అక్కడ నుంచి దిగిపోతే సర్పంచ్ గారి గృహం కాబట్టి ఆ 2 గృహాలు కూడా ఆరాధన అనంతరం మనందరం కూడా వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆటో కూడా ఉంది, ఎవరైనా రాకపోతే మరి పెద్దలు ఉంటే ఆటో లేదా? ఆటో ఉంది ఎవరితో?
ఎవరిది బయటికి వెళ్ళదు. ఓకే ఓకే, లేకపోతే ఆటో తీసుకొస్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి రాజారు తప్పక కలవాలి మనం. మళ్ళీ మళ్ళీ తర్వాత ఎప్పుడు అవుతుందో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. సో ఇంకా ఏవైనా ఉంటే మీకు తర్వాత తెలియజేస్తాం. కాబట్టి మరి ఇవన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థన గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ ప్రకటన ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి పడదాం. ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. అధ్యక్షులు గారు తెలియజేసినట్లుగా ప్రకటనలు విన్నాం, ప్రార్థన చేద్దాం. మరి నూతనంగా మన మధ్య వచ్చినటువంటి మరి తల్లిగారు రమణమ్మ గారు, శ్రీను గారు తల్లి గారు, అదేవిధంగా మరి ఒక తమ్మనమ్మ కోడలు మరి మన సన్నిధికి వచ్చారు దేవుని సన్నిధికి. ఆమెను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని చిత్తమైతే వారి కోరిక మేరకు మరి ఇంకా సంపూర్తిగా ప్రభు సన్నిధికి వారు వచ్చి దేవుని స్తుతించి ఆ కుటుంబంలో సంతోషాన్ని పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. 9వ మాసంలో 20 దినాలు నీ రెక్కల చాటున దాచారు. 21వ దినములో నీ పరిశుద్ధ సముఖంలోనికి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. ఈ దినము నా తండ్రి నీ లేఖనం ద్వారా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు. మా జీవితంలో మీ చిత్తము ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మేము కనుక్కోవాలి నాయన. అది ఏ విషయంలో మేము కనుగొనగలము అని నీ లేఖనం నుండి మాకు వివరించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా అందరికీ మీటువంటి శ్రేష్టమైన ఆధిక్యత పరిశుద్ధులు అనేటువంటి ఒక చక్కటి నామకరణ మాకు ఇచ్చారు. ఆ పరిశుద్ధతను మేము ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసి ఉండడం నీ చిత్తమని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మేము సమాజంలో నివసిస్తున్నప్పుడు నాయన, సమాజం మమ్మలను పరిశుద్ధులకు గుర్తించినప్పుడు ఆ పరిశుద్ధత విషయంలో నీ నామము మరింతగా మహిమపరచబడలాగున ఆ మహిమకు కీర్తి తెచ్చులాగా మా యొక్క ప్రవర్తన ఉండడానికి కృప చూపించండి నాయన. మీరు మా జీవితాల్లో చేసినటువంటి ప్రతి విధమైన మేలుకు మేము కృతజ్ఞత చెల్లించాలని, అది మా ద్వారా నాయన మా యొక్క జీవితంలో మీ చిత్తమని నీ వాక్యం ద్వారా సెలవించిన నీ స్తోత్రాలు. మరి విత్తబడిన ప్రతి మాట మేమందరం కూడా చాలా శ్రద్ధగా విన్న ప్రతి మాట మా హృదయంలోనికి ఆహ్వానించే కృప దయచేయండి. తద్వారా మా హృదయపు అంతరంగంలో నాయన మీకు నివాసం ఏర్పాటు చేసుకొని మీరు మా హృదయం నివసించడం ద్వారా మాలో జీవిస్తున్న మీ ఆత్మను నాయన మేము ఉజ్జీవంగా ఉంచడానికి కృప అనుగ్రహించండి. ఎందుకంటే ఆత్మను ఆర్పకుడి అని నీ వాక్యం సెలవిచ్చింది నాయన. ఆత్మ సంతోషంగా ఉజ్జీవంగా ఉండాలంటే మా అంతరంగం నీ వాక్యంతో నింపబడాలని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా అటు రీతిలో మేము ఉండడానికి కృప అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. ఇది నాయన సంఘ అధ్యక్షులు వారు మరి అనిల్ మాస్టర్ గారు ప్రార్థన చేస్తాం నాయన. గడిచిన దినాల్లో వారికి మీరు ఇచ్చినటువంటి స్వస్థతను కొరకు స్తోత్రాలు. మరి నిశ్చితమైతే మరింత సంపూర్ణ ఆరోగ్యం వారికి అనుగ్రహించి నడిపించండి. అదేవిధంగా మా తండ్రి మరి రాజారావు గారు ప్రార్థన చేస్తున్నాం. మరి గడిచిన దినాల్లో ఆపరేషన్ విషయంలో ఆయన నువ్వు యొక్క సహాయం అనుగ్రహించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకుని మరి ఆరోగ్యవంతుడిగా క్షేమంగా గృహాన్ని తీసుకుని వచ్చారు. మరి ఆ గాయము త్వరగా మానిపడే కృప చూపించిన ప్రార్థన చేస్తున్నాను. ఇక తల్లిగారు సాక్ష్యం చెప్పారు, తన కుమారుడు శ్రీను అదేవిధంగా తన భార్య మరి ఆ కుటుంబము నీలోకి రావాలి, మార్పు చెందాలని నాయన. అందుని బట్టి నాయన వారిని వారి మనస్సును వారి ఆలోచన మార్చండి. అదేవిధంగా తండ్రి మరి అమ్మనమ్మ కోడలు మరి తల్లిగారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి తను చనిపోయిన తర్వాత చాలా దినం తన సన్నిధికి రాగలిగారు. మరి ఇక్కడ ముందు నాయన త్వరితగతిన మందిరానికి రావడం కృప చూపించండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో మరి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన బలహీనత మీరు తొలగించండి. ఇదిగోనైనా పార్వతి గారు వరకు చెప్పారు, మరి వారికి ఏ బలహీనత ఉందో మాకు తెలియదు కానీ సమస్త బలహీనత విడుదల కలిగి చేయండి. అదేవిధంగా రామరెడ్డి గారు రత్నం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆరోగ్యం ఇచ్చి నడిపించిన ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రాలు. వృద్ధాపరిచినటువంటి మరి నాయన ఇంద్రమణి గారు బలహీనంగా ఉన్నారు, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎవరైతే మరి నా సంఘ బిడ్డలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం విడుదల కలిగి చేయండి. కేవలము నిన్ను బట్టి వారు సంతోషించి ఆనందించే కృప దయచేయమని మరొకసారి ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని ఘనపరిచిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించే గృహాలు పంపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మనసును క్షమించిన ప్రకారం మనము క్షమించండి. మన శోధన తెక్క దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ
నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కృప, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి తోడయండి. బలహీనులుగా బిడ్డలందరినీ బలపరిచి సంతోషము సమాధానముతో నడిపించును గాక. ఆమేన్.